ఈసారి ఎలాంటి ఉపాయం ఆలోచించాలంటే పాము చావాలి, ఇక కర్ర విరక్కూడదు. ఈసారి రామ్జీ ఇంటితో పాటు వాడి జాతి వాళ్ళ బస్తీ మొత్తం తగలబెట్టేద్దాం. ఈసారి రామ్జీ ఇంటితో పాటు వాడి జాతి వాళ్ళుండే బస్తీ మొత్తం తగలబెట్టేద్దాం. బస్తీలో మంటలు అంటుకుంటాయి. ఇక భీమరావు ఆ మంటల్లో కాలి బూడిదైపోతాడు. మనల్ని వేలెత్తి చూపించేవాడు ఎవ్వడూ ఉండడు. ఇక వాడితో పాటుగా ఆ తక్కువ జాతి వాళ్ళ పీడ మనకి శాశ్వతంగా వదిలిపోతుంది. ఆహా, ఏమి గుంటనక్క తెలివితేటలు ఉన్నాయి సేటు గారు మీకు. ఇక ఈ శుభకార్యం ఎంత తొందరగా జరిగితే అంతకన్నా సంతోషం ఇంకా ఏది ఉండదు. ఇది ఉపాయం అండి. ఈరోజు రాత్రికే తగలబెట్టేద్దాం. అరే, ఏమైంది బాబు? ఎందుకలా పరిగెత్తుకొస్తున్నా? నీకేం కాలేదుగా? నానా, నేను ఇప్పుడే విన్నాను. సేట్ గారు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళకి అవకాశం రాగానే మంది మన జాతి వాళ్ళందరూ ఇల్లు తగులు పెట్టేస్తారంట. ఏంటి? అవును, ఇంకా భీమ్ని చంపానని కూడా మాట్లాడుకుంటున్నారు. నానాకు వేళ అలా జరిగితే... చూడు బాబు, మనం జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. నువ్వేం భయపడకు. కానీ నువ్వు ఈ విషయం అమ్మకు మాత్రం చెప్పొద్దు. తను భయపడుతుంది. దీనికి నేను ఏదో ఒక పరిష్కారం కనుక్కుంటాను. ఇక నువ్వు వెళ్ళు, నేను పురంజన బాబాయిని కలిసి వస్తాను. అమ్మకు మాత్రం చెప్పొద్దు. ఈ విషయంలో తొందరపాటు మంచిది కాదు. అవును సేటు గారు, మీరు అన్నమాట కూడా నిజమే. అందుకే మనం ఏం చేయాలన్నా సరే ముందు వెనుక ఆలోచించి సరైన అవకాశం చూసుకొని చేయాల్సి ఉంటుంది. ఈ మధ్యన అన్ని ఊళ్ళలో పోలీసులు గస్తీ కాస్తున్నారు. పెద్ద జాతి వారిలో మన మీద ఉక్రోషం ఉంది. వాళ్ళ కోపం తరచుగా హింసాత్మకంగా మారుతుంది. అందుకే ఈసారి మనం చాలా అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. అయితే ఏం చేద్దాం మరి? దీనికి మన దగ్గర ఏదైనా ఉపాయం ఉందా? చూడు, వీళ్ళు రాత్రివేళ చీకట్లో ఎప్పుడైనా మన బస్తీకి నిప్పు అంటించవచ్చు. అందుకే మనం బస్తీలో అందరికీ చెబుదాం, రాత్రుళ్ళు కాస్త కాపలా కాయమని. నేను అనుకుంటున్నాను, ఒక విజ్ఞాపన పత్రం రాద్దామని. దాని మీద మన జాతి వాళ్ళవి వేలిముద్రలు తీసుకుందామని. తర్వాత స్టేషన్కి వెళ్ళి అడుగుదాం, మన బస్తీలో ఒక సిపాయిని కాపలా పెట్టమని. ఇక్కడ వాతావరణం కాస్త అనుమానంగా ఉందని. సిపాయిలు ఉండడం వల్ల వాళ్ళు దాడి చేయడానికి సంకోచిస్తారు. అప్పుడు మన వాళ్ళందరూ సురక్షితంగా ఉంటారు. నువ్వు చెప్పింది బాగానే ఉంది రామ్జీ. ఓ పని చేద్దాం, ఇప్పుడే వెళ్ళి అభ్యర్థన పత్రం ఇచ్చేద్దాం. కానీ రామ్జీ, ఒకసారి భీమ్కి నచ్చ చెప్పు. వాడిని ఈ విధంగా ప్రతిరోజు వాళ్ళతో గొడవలు పెట్టుకోవద్దని చెప్పు. ఎంతవరకని ఇలా వాడిని కాపాడుకుంటూ వస్తాం? ఒక్కోసారి నాకు భయం వేస్తోంది, భీమ్కి వాళ్లతో ఎక్కడ రాద్ధాంతం జరుగుతుందో అని. నువ్వు కూడా భీమాబాయిలాగా మాట్లాడతావేంటి పురంజన్? నా సొంత వాళ్ళెంత పిరికగా మాట్లాడితే మనం ఎలా పోరాడతాం? ఏ యుద్ధమైనా సరే పోరాటం చేయకుండా గెలవడం సాధ్యం కాదు. పోరాటంలో భయం అనే పదానికి తావుండదు. ఉంటే గెలుపు ఉంటుంది, లేదా ఓటమి ఉంటుంది. సరే, అయితే మనం ఓ పని చేద్దాం, వెళ్ళి మన వాళ్ళతో మాట్లాడేద్దాం. మన వాళ్ళందరికీ వాళ్ళ కుట్రల గురించి హెచ్చరిద్దాం. పద. ధన్యవాదాలు రామ్జీ, నువ్వు సరిగ్గా చెప్పావు. ఈ రోజు నుంచి 2 మనుషులు కాపలా కాయడం మొదలు పెడతారు. రామ్జీ, ఒక మాట చెప్పు. అసలు మన జాతి వాళ్లకు సమాజంలో ఆ గౌరవ మర్యాదలు దొరుకుతాయంటావా? మన భీమరావు చెప్పినట్టు. చూడండి, గమ్యం దొరకపోని, కానీ గమ్యాన్ని చేరుకోవడానికి మనం ఒక్క అడుగు కూడా వేయకపోతే అది అన్నిటికన్నా పెద్ద తప్పు అవుతుంది. ఇక మన ముందు తరం వాళ్ళు మనల్ని ఎప్పటికీ క్షమించలేరు. బహుశా ఏ గౌరవం గురించి నేను మాట్లాడుతున్నానో ఆ గౌరవం బ్రతికుండగా మనకి దొరకపోవచ్చు. కానీ ఎవరికి తెలుసు, ఈరోజు మన ద్వారా నాటబడిన బీజం
రేపు మన భావితరాల వారికి ఫలాన్ని ఇవ్వచ్చు. ఈరోజు భీమ్ ధైర్యం చేసి తన మొదటి అడుగు వేశాడు. ఎవరికి తెలుసు, వాడు ఈ మొదటి అడుగు మన అందరి కోసం ఒక కొత్త దారిని తెరవచ్చు, ఒక కొత్త గమ్యాన్ని చూపించవచ్చు, ఒక కొత్త దిశను చూపించవచ్చు. అలాగే జరగాలి. నన్ను క్షమించండి. నా మనసులో అనిపించింది నేను అడిగేశాను. ఇన్ని బాధలు అవమానాలు భరిస్తూ బతుకులు భారంగా గడుపుతున్నాము. అందుకే మనసిది అంగీకరించట్లేదు మనకు కూడా మంచి రోజులు వస్తాయని. వస్తాయి, ఖచ్చితంగా మనకి మంచి రోజులు వస్తాయి. నిప్పురవ్వ అంటుకుంది, అగ్గి రగలటమే ఇక తరువాయి. అదే బొంబాయిలో ఉంటారు కదా భీమ్సేన్, వాళ్ళ అబ్బాయికి ఉడుగు. మమ్మల్ని ఇద్దరిని పిలిచారు అక్కడికి రమ్మని. నేను కూడా వస్తానమ్మా. వద్దొద్దు, నువ్వు రాకూడదు. శుభకార్యాలకు వస్తే అక్కడి నుంచి నిన్ను వెళ్ళగొడతారు మాధవి. నోరు మూసుకొని వెళ్ళు. తొందరగా నువ్వు వంట చేసుకో. మళ్ళీ ఆకలిస్తే ఏడుపు మొదలు పెడతావు. నీకు భర్త చనిపోయాడు, నువ్వు వేరే వాళ్ళ శుభకార్యానికి వచ్చి ఏం చేస్తావు? అక్కడ గంతులేస్తావా? ఏమైందక్కా? నువ్వెందుకలా దిగులుగా కూర్చున్నావు? చెప్పు, ఏం జరిగింది? అమ్మా నాన్న వడుగుకి వెళ్ళారు, కానీ నన్ను తీసుకెళ్ళలేదు. అవునా? ఎందుకు? ఎందుకంటే వాళ్ళ ఉద్దేశంలో శుభకార్యాలకి ఇంకా మిగతా చోట్లకి అక్క వెళ్ళడం మంచిది కాదు. సరే అక్క, అక్కడికి వెళ్ళినా నువ్వేం చేస్తావు? అందరూ ఏం చేస్తారో అదే చేస్తాను. నేను కమల అక్క ఊర్లో అన్ని శుభకార్యాలకి వెళ్ళేవాళ్ళం. బాగా తినేవాళ్ళం, బాగా ఆడేవాళ్ళం. చాలా మంది ఆడవాళ్ళు ఆకుల్లో తినేవాళ్ళు. వాళ్ళకి ఎరటి ఆకులు పంచిపెట్టేవాళ్ళం. సరే, రేపు నీకోసం నేను మంచి భోజనం తీసుకొస్తాను. నీకు తెలుసా, ధ్రువ డోలక్ కూడా వాయించడం నేర్చుకున్నాడు. ధ్రువని ఇప్పుడు ఇక్కడే డోలక్ వాయించమందాం. నువ్వు ఇక్కడే ఆడొచ్చు, ఇక్కడే ఆనందపడు. ఇప్పుడే వాయిస్తాను. ధ్రువ, మెల్లమెల్లగా వాయిస్తాను, లేకపోతే ఎవరైనా విన్నారంటే ఇక్కడికి వచ్చేస్తారు. భీమ్, గమనిస్తుండు. తెలుసా అక్క, ఒకసారి నేను ఇంకా ఆనందన్నయ్య కలిసి ఒక దుకాణంలో అందరినీ వినోదపరిచే పని కూడా చేశాము. భీమ్, నీకిక్కడ ఏం కనిపిస్తుంది? ఆ అయ్యగారు ఇంటికి వెళ్తున్నారు. ఇప్పుడు ఇంటికి వెళ్తే ఏం జరుగుతుంది? తన భార్య ఎదురొస్తుంది. ఆమె ముఖము అని ఇలా పెట్టుకొని ఉంటుంది. అరే భలే భీమ్, నెమ్మదిగా. వింటేనే ఇంత నవ్వొస్తుంది, ఇక అక్కడ చూసిన వాళ్ళకి ఎంత నవ్వొచ్చిందో కదా మాధవి? అక్క, నువ్వు ఏడవద్దు. మేము ఏదో నీ మనసుకు సంతోషం కలిగించడానికి ఇదంతా చేస్తున్నాము. అవును మాధవి, ఏడవద్దు.
ఊరుకో మాధవి. భీమ్, అమ్మ నాన్న చెప్పారు నేను జీవితం అంతా ఇలా ఏడుస్తూనే బ్రతకాల్సి ఉంటుందంట. ఇంకా ఈ బాధలో బతకాలంట. నా భర్త చచ్చిపోయాడని. ఇంకా ఇలా బ్రతకాల్సి ఉంటుందంట. నేను చేసిన పాపాలే నా భర్తని చంపేశాయంట. అక్క, వీళ్ళు చేసేది చాలా తప్పు. అసలు నువ్వు ఏం పాపం చేసావు? నువ్వు చాలా మంచిదానివి. తెలీదు, కానీ అందరూ ఇలాగే అంటారు. అలా అయితే జీవితం చాలా కష్టమైపోతుంది అక్క. జీవితం అంతా ముందే ఉంది. వీళ్ళు నిన్ను ఎలా బతకాలనే శాసిస్తున్నారు, అది వేరే విషయం. ఇక నువ్వు ఎలా బతకాలనుకుంటున్నావో ఇది వేరే విషయం. నువ్విప్పుడు ఇది ఆలోచించు. ఈ వాతావరణం నుంచి నువ్విప్పుడు ఎలా బయటకు వస్తావు? అక్క, మేమిక వెళ్ళొస్తాము. సరే ఇక పద ధ్రువ. ఎవరైనా వచ్చారా? అరే, నువ్విప్పటిదాకా అన్నం వండుకోలేదా? లేదమ్మా, నాకు ఆకలి లేదు. ఈరోజు నేను అన్నం తినను. ఇప్పటిదాకా అన్నం వండుకోలేదు, ఆకలి లేదంటున్నావు అంటే ఏమనుకుంటున్నావు నువ్వు? అమ్మకు జాలి కలిగి అది నీకు అన్నం వండి పెడుతున్నానా? ఎలా అనుకుంటున్నావు నువ్వు? అస్సలు అనుకోను. మీ ఇద్దరిని చూసి ఎప్పటికీ అలా అనుకోను. నా తల్లిదండ్రులు నా మీద జాలి చూపిస్తారని. అందుకని ఎప్పుడు ఆకలైతే అప్పుడు వండుకుంటాను. ఏమండి, ధ్రువ ఇంకా భీమా వెళ్ళి చాలాసేపు అయింది. ఇంకా ఇంటికి తిరిగి రాలేదు. అన్నయ్య, నాకు కూడా చాలా భయంగా ఉంది. ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది? నువ్వు భయపడొద్దు, ఇద్దరు వస్తారులే. బాలా, నువ్వు వెళ్ళి చూసిరా భీమా ఇంకా ధ్రువ ఎక్కడున్నారో. ఏమైంది? ఎక్కడికి వెళ్ళారు ఇద్దరు? మాధవి అక్క వాళ్ళ అమ్మా నాన్న ఒడుక్కి వెళ్లారంట. పాపం తన ఒక్కతే ఇంటిలో దిగులుగా కూర్చొనుంది. మేం తనని నవ్వించడానికి చాలా ప్రయత్నించాము, కానీ తను ఇంకా ఏడుస్తుంది. మాధవి వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళారు? అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఏముంది భీమా? నేను మీ ఇద్దరు, ఒకటి తన విధవ, పైగా ఇంట్లో ఒంటరిగా ఉంది. అవును, అందుకే పాపం భయపడుతుంది. నేను తనని అక్కగా భావించానమ్మా, అందుకే తన బాధను చూడలేను. ఈ విషయం నాకు ఎంతకీ అర్థం కావడం లేదు. తను ఎందుకు బాధపడుతుందో. నేను నీకు ఎలా చెప్పను, ఏం చెప్పను భీమా? మాధవి చెప్పింది తనని దిగులుగానే ఉండమని చెప్పారంట. కానీ అలా ఎలా చెప్తారు ఎవరికైనా? అదంత సులభం కాదు బాబు. ఎవరికైనా భర్త చచ్చిపోతే అంతా మారిపోయి వాళ్ళ జీవితాన్ని యథాప్రకారం జీవించడం. కొన్నిసార్లు గాయం మానడానికి సమయం పడుతుంది. అయినా భీమ్, ఈ సమస్య నువ్వు అనుకునేంత చిన్న సమస్య అయితే కానే కాదు. భీమ్, ధ్రువ, మీ ఇద్దరిని అక్కడ ఎవరూ చూడలేదుగా? లేదు లేదు, మాధవి వాళ్ళ అమ్మ గొంతు వినిపించగానే మేమిద్దరం పారిపోయి వచ్చాము. నిశ్చింతగా ఉండు బాబాయ్, నేనుండగా వాళ్ళెవరూ భీమరావుని తాకని కూడా తాకలేరు.
భీం గురించే కాదు, నీ గురించి భయపడుతున్నా. బాబు, ఇప్పుడు మనం ఎక్కువ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇక చాలు, ఈ మాటలన్నీ ఆపేసి అన్నం తినండి. అక్క అక్క, ఏంటి భీమ్? ఇది నీకోసం మామిడికాయ పచ్చడి తీసుకో అక్క. నువ్వు వట్టి అన్నం చప్పగా తినాల్సి వస్తుందిగా, కనీసం ఈ పచ్చడి కలుపుకుంటేనైనా కాస్త తినగలుగుతావు. నేను తీసుకోలేను భీమ్. ఒకవేళ అమ్మ నాన్న చూసారంటే అప్పుడు పెద్ద గొడవ అయిపోతుంది. ఎవరు చూడర్లే, దాచిపెట్టుకో. వద్దు, అమ్మ చెప్పింది వితంతువు జీవితంలో ఎలాంటి రుచులు ఉండవంట. నేను ఇలాగే జీవించాల్సి ఉంటుందంట. అక్క, వాళ్ళు ఏవో అంటారు, అవన్నీ పట్టించుకోవద్దు. పచ్చడి ఇవ్వటం వల్ల నా జీవితం ఏది మారిపోదు. నా జీవితం ఎప్పుడు మారుతుందంటే నేను ఇంతకు ముందు చేసినవన్నీ మళ్ళీ తిరిగి చేయగలిగినప్పుడే. కానీ అవన్నీ ఇప్పుడు చేయలేను. అందుకే నువ్వు తీసుకెళ్ళిపో. ఈ మామిడికాయ పచ్చడి మీకోసం. నేను మా అక్క కోసం కూడా వేరే తీసుకొచ్చాను, కానీ తను తీసుకోలేదు. తర్వాత తను కూడా తీసుకుంటుంది. నెమ్మదిగా తనే అర్థం చేసుకుంటుంది తను ఎలాంటి సమాజంలో బతుకుతుందో. తనని సంతోషంగా ఉండనివ్వకపోవడమే దాని లక్ష్యమని. ఏ మనుషులైతే తన చుట్టుపక్కల ఉన్నారో వాళ్ళు కేవలం తన్ని శిక్షించే మనుషులని. నేను ఈ విషయాన్ని స్వయంగా చాలా కాలం తర్వాత అర్థం చేసుకున్నాను. ఈ మనుషులు కేవలం వాళ్ళ ఆచారాలు ఇంకా సంప్రదాయాలే పాటిస్తూ ఉంటారు. ఇక ఎవ్వరూ కూడా నాలాగా ఒక్క ఓదార్పు మాట కూడా చెప్పనే చెప్పరు. కానీ నువ్వు భీమ్రావ్, నువ్వు నా కోసం నాకిష్టమైన పదార్థాన్ని తీసుకొచ్చావు. నేను ఎవరికీ కనపడకుండా దాచుకుంటాను. నేను రోజు కొంచెం కొంచెంగా తింటాను. ఇది మొత్తం అయిపోయాక నా కోసం మళ్ళీ తెచ్చిస్తావా భీమ్రావ్? ఇస్తాను, కానీ ఇప్పుడు మా అమ్మని అడగకుండా తెలియకుండా తీసుకొచ్చాను. ఈసారి అడిగి తీసుకొస్తాను. ముందు అమ్మ కోపడుతుండొచ్చు, కానీ తర్వాత ఇస్తుంది. అవును, మా అమ్మ చాలా మంచిది. మంచిదే అయి ఉంటుంది. తమ పిల్లలు ఇంత మంచివాళ్లైనప్పుడు ఆ తల్లిదండ్రులు కూడా చాలా మంచివాళ్లే అయి ఉంటారు. కానీ మీరు మాకు ఇది చెప్పండి, మా మాధవి అక్క ఇంతకు ముందులాగా ఎలా అవుతుంది? ఎప్పుడు అవుతుంది? ఎప్పటికీ అవ్వదు. ఒక వితంతువు సుమంగళిగా ఎలా అవ్వగలుగుతుంది? భీమ్రావ్, నువ్వు ఎంతగానైనా ప్రయత్నం చెయ్యి, కానీ మీ అక్కయ్యకి నువ్వు తన పాత జీవితాన్ని ఎప్పటికీ తిరిగి ఇవ్వలేవు. భీమ్రావ్, నువ్వు ఎంతగానైనా ప్రయత్నం చెయ్యి, కానీ మీ అక్కయ్యకి నువ్వు తన పాత జీవితాన్ని ఎప్పటికీ తిరిగి ఇవ్వలేవు. కొన్నిసార్లు గాయం మారడానికి సమయం పడుతుంది. అంత చిన్నపిల్ల ఎంతో భవిష్యత్తున్న జీవితాన్ని వితంతువులా ఎలా గడుపుతుంది? నిజంగా సావిత్రిబాయి పూలే చేసే పని చాలా గొప్పది కదా. ఆమె వితంతువు స్త్రీలని తన ఆశ్రయంలో ఉంచుకొని విద్యాబుద్ధులు నేర్పించి ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి ప్రేరణ ఇస్తుంది. మాధవి తల్లిదండ్రులు తనను అక్కడికి పంపిస్తే ఎంత బాగుంటుంది. అంటే అక్కడ ఇంకా కొందరు అమ్మాయిలు ఉంటారు. వాళ్ళు తమ బాధ నుంచి బయటపడి జీవితాన్ని నూతన అధ్యాయం నుంచి మొదలు పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వాళ్ళని చూస్తే మాధవికి ధైర్యం వస్తుంది. ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించగలుగుతుంది తను.